Let's make chicken soup. Add oil, garlic. దాన్ని బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత చిల్లీస్ యాడ్ చేయండి. మళ్ళీ బాగా మిక్స్ చేయండి. యాడ్ ఆనియన్. అది కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేయండి. దాంట్లో టర్మరిక్ పౌడర్ అండ్ బీన్స్ యాడ్ చేయండి. మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్ తీసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. దాన్ని బాగా కుక్ చేయండి. చికెన్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్ కంటేలాగా. దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత బ్లాక్ పెప్పర్ వేయండి, మిరియాల పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని అది ఇందులో యాడ్ చేయండి. మంచి మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం సోయా సాస్ వెనిగర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా బాయిల్ చేసుకోండి. దాని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ వచ్చేలాగా చూడండి. కొంచెం థిక్ అనిపించిన తర్వాత దాంట్లో ఎగ్ యాడ్ చేయండి. ఎగ్ని వేసిన వెంటనే మంచిగా బీట్ చేయాలి. బీట్ చేసినప్పుడు ఎట్లా అంటే మనకి తీగల్లాగా వస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ అనేది దానికి మొత్తం పట్టి దాని థిక్నెస్ అనేది వస్తుంది. జ్యూస్ అనేది చాలా థిక్ అయిన తర్వాత మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి. రెడీ టు